హాయ్. టైం పొద్దున 5 అవుతుంది. ఎందుకు ఈ టైం అంటే ఈ పాటికి తమిళ చూస్తుంటారు. సన్ రైజ్ చూడని పోతున్నాం. బీచ్కి పోయేటప్పుడు ఇట్లాంటి వ్యూ ఉంటే భలే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఫీల్ అవుతున్నా. మంచి వీడియో కోసం దొరికింది. ఆ బీచ్ చూసేదానికన్నా పోయేటప్పుడు ఇలా ఉంటే భలే ఉంటుంది. ఇమాజిన్ దిస్ వ్యూ. వచ్చేసాం బీచ్కి. నా వెనకాల వ్యూ మీకు ఎట్టుందో తెలియదు కదా. వచ్చేప్పుడు యాక్చువల్లీ చాలా బాగుండింది. నేను మీకు చూపిస్తాను. నాకు ఇలా ఉంటే భలే ఇష్టం. ఎందుకురా నీకు చూడండి. ఐలాండ్ మనం ఐలాండ్లో ఉన్నాం. చూపిస్తా, నా తడాక చూపిస్తా ఉండండి. ఏదో ఈవెంట్ జరిగినట్టుంది ఇక్కడ, అందువల్ల ఎట్టుంది. లేకపోతే మీకు ఇలా ఉండదు. ఈ సన్ రైజ్కి ముందర ఇట్లా వచ్చే మూమెంట్స్ భలే ఉంటాయి. నేను సన్ రైజ్కి వచ్చేది ఇది చూసేదానికి. దీన్ని గోల్డెన్ ఆర్స్ అంటా నేను. మీరేమంటారు? ఇలా ఉంటే నాకు అసలు భలే ఇష్టం. చూడండి, సైడ్ అంతా ఏం ఉండదు, ఇటు సైడ్ ఏం లేదు. అదే చూడండి, బ్యూటిఫుల్. యు ఆర్ వాచింగ్ బ్యూటీ. ఎంత బాగుంది చూడండి. నా మైక్లో మీకు పెద్ద కనిపించుకుండకపోవచ్చు, కానీ చూపిస్తా. యాక్చువల్లీ నేను ఇంకా కొద్దిగా ముందర వచ్చుంటే మీరు నేను వచ్చే దారిలో మూమెంట్స్ అన్నీ చూపించాను కదా, అవన్నీ ఇక్కడ చూసుండొచ్చు. కానీ ఒక వ్యూ మీరు ఇటు చూసేదానికి ఎంత బాగుంటుంది. సీ హౌస్ దిస్. చాలా బాగుంది కదా. బోట్స్, you are watching beautiful sunrise. Hi, you are watching చాలా మంచిది సన్ రైజ్. నాకు ఇట్లాంటి చూడడం అంటే భలే ఇష్టం. చూడండి ఎంత బాగుండు. ఇంకొంచెం చెప్పి అట్టా సన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఐ విల్ టేక్ ఎ పిక్చర్. హౌస్ గోయింగ్ ఆన్? ఆల్ గుడ్. ఈ వీడియో ఏంద్రా అంటే యు ఆర్ గోయింగ్ టు వాచ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. అంటే స్టార్టింగ్ వీడియోస్లో నేను కంటెంట్ చేద్దాం అనుకుంటే అన్ని కాస్ట్లీ కంటెంట్లు అయిపోతున్నాయి. అందువల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్న కంటెంట్స్ కొంచెం చేస్తే నా కంఫర్ట్ జోన్ నుంచి నేను కొద్దిగా బయటకు వస్తా. నా బుర్రలో ఉన్నది ఏం చేద్దాం అనుకుంటున్నా అది మటుకు బయటికి రావట్లే. అందువల్ల లెట్స్ సీ. యాక్చువల్లీ ఇప్పుడు నన్ను చాలామంది చూస్తున్నారు. అదే నా కంఫర్ట్ జోన్. దాని నుంచి నేను బయటికి రావాలి. మీరు గమనిస్తున్నారంటే ఇక్కడ కొద్దిగా రెడ్డిష్ అవుతుంది, సన్ రైజ్ అవ్వబోతుంది. యాక్చువల్లీ నేను దీని ముందర వచ్చుంటే ఇంకా చాలా మంచివి మీకు చూపించుండొచ్చు. కొద్దిగా లేట్గా వచ్చా. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. అయినా వచ్చే బీచ్కి వచ్చే సన్ రైజ్ కొంచెంసేపు ఉంటుంది, కానీ ఆ వచ్చే మూమెంట్స్లో అట్లాంటి వ్యూ ఉంటే భలే ఉంటుంది. చూద్దాం. నేను ఒక్కడనే వచ్చింది. సన్సెట్ అప్పుడే ఎవరు నన్ను తీసుకెళ్ళి చూపిస్తా. ఈ ట్రైపాడ్ ఉండడం వల్ల నాకు కొద్దిగా బెటర్గా ఉంది. ఎందుకంటే అందరూ ఈడేదో చేసుకుంటున్నాడు అనుకొని నన్ను పెద్దగా గమనించట్లా వదిలేస్తున్నారు. హౌస్ ఈ ఫ్రేమ్ భలే ఉంది కదా. ఇక్కడ నిన్న రెసార్ట్లో సంథింగ్ ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది, అందుకే అక్కడ అంతా కొద్దిగా హడావిడిగా ఉంది. బాగుంది సన్ రైజ్ బాగుంది. ఇంకా అవ్వాలా. ఇంకా అవి అది పైకి వచ్చేసిందంటే ఎండ భయంకరంగా ఉంటుంది ఇక్కడ.
వాచ్. ఇప్పుడు నేను కొంచెంసేపు సన్ రైజ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు నాతో పాటు చూడండి. నేను ఇంక నుంచి ఏదన్నా మ్యూజిక్ పెట్టి కొంచెం కానిచ్చేస్తాను. యాక్చువల్లీ నా మొహం ఒకలా ఉంది. ఇక్కడ చూస్తే చాలా బాగుంది. యాక్చువల్లీ మీకు అంతవరకు నా మొహం నేను ఉదయాన్నే లేసా, పెద్దగా ఫ్రెష్ అవ్వకుండా అట్లానే వచ్చేసా. దానివల్ల ఒకలా ఉంటుంది. స్కిప్ దట్. యాక్చువల్లీ చాలా బాగుంది. అంటే మీకు అంతగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. బట్ నేను ఇంకొంచెంసేపు ఎండ వచ్చాక నేను ఎక్కువ మాట్లాడలేను. అందువల్ల నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడేస్తున్నాను ఇప్పుడు. మీకు ఈవినింగ్ సన్సెట్ చూపిస్తా. ఈ సన్ రైజ్ అంటే సన్ రైజ్ సన్సెట్ ఈ వీడియో నేను మీకు ఏదో చూపిస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఏదో ఫ్యామిలీ రిసార్ట్ నుంచి వచ్చింది. మళ్ళీ నన్ను అట్లానే అందరు చూస్తూ ఉన్నారు. నాకు ఇంకొచ్చేపు అయిందంటే ఇంక నేను మాట్లాడలేను. ఈ ఎండ నాకు మొహానికి కొడుతుంది. చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో. యాక్చువల్లీ ఫ్రెండ్స్ని తీసుకొని ఇట్లాంటి సన్ రైజ్ చూస్తూ ఉదయం టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోండి. చాలా మంచి సన్ రైజ్. ఏదన్నా సండే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక 5 లోపల ఇక్కడ ఉండేటట్టు చూడండి. దాని ముందర బాగుంటుంది. ప్రతిసారి మీరు మంచి సన్ రైజ్ చూస్తారంటే చెప్పలేము. నేను చాలాసార్లు వచ్చి దెబ్బతిన్న రోజులు ఉన్నాయి. అందువల్ల చెప్తున్నా. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్ నుంచి తీసుకుంటే మీకు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. కానీ నాకు ఇంకా ఆ పొజిషన్ అంతా రావట్లేదు. బ్యాక్ క్యామ్ పెట్టుకుని ఫ్రేమ్ ఎలా వస్తుంది, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నాకు ఫ్రేమ్ ఎలా వస్తుందో తెలియదు. అందువల్ల నేను ఫ్రంట్ క్యామ్తో చేస్తున్నా. లెట్స్ సీ. చూడండి చాలా బాగుంది. ఎందుకో ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు పూకిలాగా ఫీల్ అయిపోతున్నా. చెర్రీ. దయచేసి ఆ కామెంట్కి నా పదం యూస్ చేసి అది చెప్పకండి ప్లీజ్. మీరు గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చింది. దే వర్ హ్యాపీ. ఎంజాయ్ ద మూమెంట్స్. నాకు ఈ వీడియోనే దాదాపుగా 10 నిమిషాల దాకా వస్తుంది. ఇదో 10 నిమిషాలు, అదో 10 నిమిషాలు, అది ఎట్టో వెళ్ళిపోతుంది ఇప్పుడు. కానీ నేను ట్రిమ్ చేసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటా. జస్ట్ స్కిప్ మై ఫేస్ కొద్దిగా అటు ఇటుగానే ఉంది. నేను యాక్చువల్లీ ప్యాంట్స్ ప్రిఫర్ చేయను, ఓన్లీ షార్ట్స్. కానీ ఏమో చూడండి, యాక్చువల్లీ నా దానికన్నా వాళ్ళ సినిమాలో ఉంది. స్లోగా సన్ రైజ్ అవుతూ ఉంది. ఇక్కడ చూస్తే ఏదో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులు చూసేదానికి బాగున్నాయి. యాక్చువల్లీ ఎందుకు ఈ కంటెంట్స్ అన్నీ అంటే కొద్దిగా బయటకు వస్తూ ఉంటా. ఏదైనా కంటెంట్ చేద్దామంటే కాస్ట్లీ అయిపోతుంది. మనకాడ అంత డబ్బులు లేవు ఫస్ట్ థింగ్. అందువల్ల కొద్దిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చేవన్నీ చేస్తుంది. ఇదేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. రాను 20 కిలోమీటర్లు, పోను 20 కిలోమీటర్లు, దాదాపు 100 రూపాయలు ఖర్చు అయింది దీనికి. మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ చూసేదానికి పోతే అదో 100 అవుద్ది. 100 అవుద్దా, 50 అవుద్ది. దాదాపు 150 to 160 రూపీస్ కంటెంట్ ఇది. కాస్ట్లీ ఫర్ మీ నౌ. ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వాళ్ళని నేను డిస్టర్బ్ చేయట్లేదు. బట్ వాళ్ళు ఈ రిసార్ట్కి వచ్చారు. ఏదో ఈవెంట్ జరిగింది ఇక్కడ. అందువల్ల యాక్చువల్లీ ఎంతమంది వస్తున్నారు లేకపోతే ఇక్కడ ఎక్కువ రాదు. అటు వెనకాల ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 50 మంది పేరు ఉంటారు. వాళ్ళ మధ్యలో మాట్లాడుతూ పోతే నేను కొద్దిగా బయటకు వస్తాను నా ఇన్సెక్యూరిటీస్ నుంచి. ఇట్స్ మూవింగ్ 3 minutes దాకా ఇదే నేను మాట్లాడేదే వెళ్ళిపోయింది. సన్ రైజ్ ఇస్ గోయింగ్ గ్లో. నేను సన్ రైజ్ క్లిప్స్ పెట్టి దాని తర్వాత కొంచెంసేపటి తర్వాత నేను మీకు ఏమన్నా తీస్తా. బాయ్, సీ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అక్కడ ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి చూడండి. బుడ్డగా జస్ట్ మ్యారీ అయ్యి కొన్ని కిడ్స్ ఉంది. వాళ్ళిద్దరు ఫ్యామిలీ. వెరీ నైస్. యు ఆర్ వాచింగ్ అండ్ బ్యూటీ. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు గమనిస్తే చాలామంది నన్ను చూస్తున్నారు.
దీని నుంచి బయటికి రావాలని నేను ఫస్ట్ ఇక్కడికి అంతా వచ్చేది. కొద్దిగా నాకు ఈజీ అవుద్ది బయట ఎక్కడ వీడియోస్ తీసేటప్పుడు. యాక్చువల్లీ ఇప్పుడే అది ఎక్కడో 10 నిమిషాలు దాటుకొని పోతూ ఉంది. నేను ఇంతసేపు అసలు చేయకూడదు. ఓకే, లెట్స్ సీ, ఇట్స్ గోయింగ్ ఫైన్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను చూపిస్తాను. ఈ ట్రైపాడ్ నాకు భలే యూస్ అవుతుంది. ట్రైపాడ్ లేకపోతే ఇప్పుడు నాకు భలే ఇబ్బంది అయ్యేది. అక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీసేటప్పుడు కానీ 266 రూపాయల ట్రైపాడ్ బాగా యూస్ అవుతుంది. నాకు కొంచెం బీచ్ని చూస్తే ఆగదు, దానివల్ల నేను ఎక్కువ తీసేసాను. ఇప్పటికే నాకు అర్థమవుతుంది. కానీ నేను మ్యాక్సిమం అవన్నీ చూపించేదానికి చూస్తాను కాబట్టి నాకు కొద్దిగా వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోద్దేమో అనిపిస్తుంది. కానీ నాకు ఆగట్లేదే, చూడండి ఎంత బాగుందో. ఇంకా దానివల్ల ఓకే, లాంగ్ అయితే ఇబ్బంది ఏం లే. ఎట్లా మీరు చూడబోయే చాలా తక్కువ మంది కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఏం చూస్తున్నాను అది మీరు ఇప్పుడు నేను ఏం చూసేదాన్ని ఫీల్ అవుతున్నాను, మీరు ఫీల్ అయితే చాలా బాగుంటుంది. బట్ ప్లాన్ వన్ డే అండ్ కమ్ కోడూరు బీచ్. మర్చిపోయి అసలు మెయిన్ థింగ్ మర్చిపోయి, ఏం బీచో చెప్పాల. కోడూరు బీచ్ దాటి నేను ఎక్కడికి పోను. కోడూరు బీచ్ ఈస్ అవర్ టెరిటరీ. ఇది కూడా 1 minute వచ్చేసింది. చి హౌ కమ్? ఎట్రా వ్లాగింగ్ చేస్తున్నారు, మూమెంట్ని ఎంజాయ్ చేస్తా, వ్లాగ్ చేస్తా, ఇట్స్ ఓకే. నాకు తెలిసి నేను సన్ రైజ్ వీడియో ఇక్కడికి అయిపోద్ది అనుకుంటా. నెక్స్ట్ వీడియో కొద్దిగా బయటికి వెళ్ళేసి ఇదే సన్సెట్ అని క్లోజ్ చేస్తా. నెక్స్ట్ వీడియో వచ్చి మీకు సన్సెట్ వస్తుంది. వీడియో డ్యూరేషన్ 20 నిమిషాలకి వెళ్ళిపోతే ఏమనుకోకండి. అక్కడ మేబీ సన్సెట్ అంత గొప్పగా ఉండదు నెల్లూరులో. దానివల్ల ఏమన్నా మంచి లొకేషన్ నాకు తెలుసు, మంచి లొకేషన్ ఏందో అది ఈవినింగ్ చూపిస్తా. అది ఇది సగం వీడియోనే ఇంటర్వల్ బ్లాగ్. ఇవన్నీ లేకుండానే పోతానేమోరా, ఒకటే బాధగా ఉందా. ఈ వీడియోకి సన్ రైజ్ ఇంతే. ఇంక ఈవినింగ్ సన్సెట్లో కలుద్దాం. సన్ రైజ్ అయ్యేదానికి ఇంకా అటు ఇటుగా ఒక 1/2 hour ఉంది. 1/2 hourకి చూడండి. ఇందాక వీడియో మీరు చూసుంటారు. ఇప్పుడు మనం సన్సెట్ చూడడానికి వచ్చాం గాయతో. అసలు యాక్చువల్లీ మా విజువల్ బాగా ఉంది కదా ఇప్పుడు మీకు. చిల్ అవ్వడానికి మేము డిమార్ట్ నుంచి పాప్కార్న్, వాటర్ బాటిల్ తెచ్చాం. వెనకాల ఒక సైకిల్కి అయిన నుంచి డ్రిఫ్ట్ కొడతా ఉన్నాడు మా ముందర. ఫైనల్లీ చూపించేసామని. బాగుంది యాక్చువల్లీ వ్యూ, నేను చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా బాగుంది. మొహం ఎర్రగా కనిపిస్తుంటుంది. మాకు ఎండ డైరెక్ట్గా మొహానికి కొడుతుంది. ఈ వీడియో నాకు తెలిసి ఎక్కువసేపు చేయలేను. యాక్చువల్లీ ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే మీకు చూపించలేనంత మంది ఉన్నారు. బట్ ఫైనల్లీ కొద్దిగా ధైర్యం చేసుకొని చేస్తున్నా విత్ గాయ్తో. గాయ్ ఏమన్నా చెప్పొచ్చు కదా. వీడితే నా దగ్గర ఒక ఫేక్ వ్లాగ్ ఉంది, అది ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. బ్రో చిల్లింగ్ అండ్ వ్యూవింగ్ సన్సెట్ హ్యాపీలీ. పాప్కార్న్ శాండ్విచ్ చూద్దానికి వచ్చాం నెక్లెస్ రోడ్లో. వీటిని పెట్టాల్సిన అవసరం లే, కొద్దిగా ఆ మొహంలో ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ, అది కొద్దిగా డిఫర్ చేద్దామని. నాకు యాక్చువల్లీ చాలా మంది వస్తున్నారు మమ్మల్ని.
నేను రావడం ఓకే, ఈడొచ్చి కూర్చోండి. ఆడ కొద్దిగా సన్సెట్ అవుతూ ఉంది, కానీ ఆ ముక్కు మొత్తం మూసుకుంది, దెబ్బడిపోయింది మాకు. అంత మంచి సన్సెట్ కాకపోయినా ఓకే. పాప్కార్న్ ఓకే చిన్న గొప్ప కదా, చెయ్యి అయిపోతుంది, మళ్ళీ నీళ్ళలో కడుక్కోవాలి. 5 రూపాయలు డిస్కౌంట్ పాప్కార్న్ అట్టే ఉంటుంది. యాక్చువల్లీ ఏమైందంటే మాకన్నా 40 రూపాయలు ఉన్నాయి, 15 కదా, 10 చిల్లర లేదని చెప్పి 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ఇంకో పాప్కార్న్ ఇచ్చాడు మాకు. అంతా బ్రో వల్లే. వెనకాల డ్రిఫ్ట్ కొడుతున్నాడు, ఇక్కడ వెనకాల పెట్టుకుని ఇంకో ఫ్రేమ్ పెడదామంటే వాడు డ్రిఫ్ట్ కొట్టి మా ఫోన్ పడగొట్టేస్తాడని కొద్దిగా అవిటవిటిగా ఉంది. వీడితో నా దగ్గర ఒక ఫేక్ బ్లాగ్ ఉంది, అది నేను పెట్టాలనుకుంటున్నా. ఎవరికైనా కావాలంటే కింద నాకు చెప్పండి. బాయ్ ఈడ దాదాపుగా సన్సెట్ అయిపోయింది. సన్సెట్ అవుతా ఉంది బయట. నేను ఇప్పుడు కోళ్ళ పందాలు చూసినట్టు మళ్ళీ దాన్ని చూస్తూ ఉన్నారు. ఇటు పక్క రారు, ఫ్రేమ్లోకి రారు. నువ్వు కూడా హ్యావింగ్ పాప్కార్న్, వాటర్ బాటిల్, సీయింగ్ సన్సెట్. అంత గొప్ప సన్సెట్ ఏం కాదు, బట్ అది అసలు యాక్చువల్లీ మబ్బుల్లో మూసుకుపోయింది. ఆ మబ్బులు కొద్దిగా కట్టుపోతే ఎందుకు నన్ను అంతమంది వెంటనే చూస్తున్నారు? నేను అడ్డే చూస్తాను అనుకోండి. రేపు దాన్ని ఒకసారి నొక్కరాదు, ఆ ఫోటో చూసి జాగ్రత్త. మధ్య మధ్యలో టమ్లైన్ స్కిప్ చేసుకున్నాను, సారీ. యాక్చువల్లీ నేను అనుకుని వచ్చింది ఒకలా వస్తుందని, కానీ ఇక్కడ వేరేలా ఉంది. కానీ యాక్చువల్లీ బాగానే ఉంది. మేము ఫుల్ రెడీస్గా అట్లుంటుంది అనుకున్నాం. అక్కడ మబ్బులు అన్నీ బాగున్నాయి. ఉదయం చూసిన సన్ రైజ్ వచ్చి మీరు కోడూరు బీచ్, సాయంత్రం వచ్చి నెక్లెస్ రోడ్. ఎందుకంటే ఇక్కడ తప్ప కొద్దిగా మంచిది అక్కడ చూడలేదు, ఎందుకంటే కొద్దిగా వాటర్. ఈ పాప్కార్న్ కూడా మేము అట్లా తింటున్నాం అంటే ఊహించుకోండి అది ఎట్లా ఉంటుందో. మేము ఎట్టున్నాము. యాక్చువల్లీ గోయింగ్ వెల్, ఫ్రేమ్ బాగుంది. నా సింహం నిలబడుకోండి మా బండి, ఫ్రేమ్లో చూపిస్తా, ఒక నిమిషం చూపిస్తా. సింహం అదిగోండి, ఆ సింహాన్ని పెట్టుకొని మేము వాక్ చేసుకుంటూ ఉంటాం. చూసారు కదా సింహం అంటుందో, ఆ సింహంలోనే మేము అన్ని దగ్గర. ఇంత ఫేక్ బ్లాగ్ ఉంది. నేను మళ్ళీ అది ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఇంట్రో వీడియో చూసాను కదా, అది నాకే బాగా నవ్వు వస్తుంది. వీడికి చూపించా, ఫస్ట్ చూసింది వీడియో చూసి 10 నిమిషాలు నవ్వుకున్నాడు. మళ్ళీ అదే చూపించి ఒక అరగంట తర్వాత సరే 10 నిమిషాలు మాట్లాడరా చూద్దామని ఒకటి చేశా. ఒక్కడన్నా ఎవరన్నా మ్యాక్సిమం ఇద్దరిని తెలిసిన వాళ్ళే కదా ఎవరన్నా మీరు కామెంట్ పెట్టేది, ఒక్కడన్నా ఆ వీడియో పెట్టాను. నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతానో నెక్స్ట్ వీడియో ఈడితే పెడతా. టైటిల్ అంతా కూర్చుంది ఫేక్ వ్లాగ్. ఉండండి రా, అప్లోడ్ చేసినాక ఆగనాడా, అప్లోడ్ టైం అయ్యాక. అంత గొప్పగా ఏం లేదు. అంతే ఈ వీడియోకి. ఉదయాన్నే సన్ రైజ్ చూశారు, సన్సెట్ అంత గొప్పగా లేకపోయినా ఏదో కొద్దిగా చూశారు. ఇప్పుడు నన్ను ఎంతమంది చూస్తున్నారు మీకు అసలు కనీసం ఐడియా ఉండదు, అంతమంది చూస్తున్నారు మమ్మల్ని. బట్ ఓకే, యాక్చువల్లీ నేను ఇక్కడ లైట్గా కొద్దిగా నేను సినిమాటిక్లో పెట్టినాను కాబట్టి మీకు అంతేం కనిపించదు. అక్కడ లైట్ కొద్దిగా రెడ్డిష్ కలర్ ఉంది కదా, అట్లాంటి సన్సెట్. నేను యాక్చువల్లీ ఇక్కడ చాలా మంచి సన్సెట్ ఒకటి చూస్తుంటా, దానివల్ల ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చింది. నేను చూసిన మంచి సన్సెట్ వీడియోను ఇక్కడ యాడ్ చేస్తాను నెక్స్ట్ క్లిప్లో, అది చూడండి.
దట్స్ ఇట్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో టైటిల్ వచ్చి వాచింగ్ బెస్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇన్ నెల్లూరు. బాయ్. ఎంతమంది చూశారు నేను ఇప్పుడు చేస్తుంటే కోళ్ళ పందాలు చూసినట్టు. Bye.